అధికారం. ఎన్ని విషయాలు మనము ఏది కావాలి మన జీవితానికి, ఏది అవసరమయ్యేది, ఏది మనము పొందుకునేది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఆ బాబేలు గోపురాన్ని కట్టుకొని నోహ దినములలో వచ్చిన ఏ వరద వచ్చినా మనం ఈజీగా పైకెక్కొచ్చు అని నిమ్రోదు ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళు విచ్చలవిడిగా పాపంతో ఉన్న వారి జీవితాలు దేవునికి వ్యతిరేకముగా చేస్తూ వాళ్ళు కట్టుకుంటున్న గోపురాన్ని ఎక్కుదామని అక్కడే ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు, అక్కడే ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు నిశ్చయించుకొని ఇక దేవుడు ఏమన్నాడు చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించని ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని లోపరుచుకోండి అంటే వీళ్ళేమంటున్నారు, ఒకటే దగ్గర ఉందాము, ఒకటే దగ్గర భూమి మీద మనము లోపరుచుకుందాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మనము భూమిని దాని యొక్క హల్లెలూయా ప్రతి సహాయతని ఎక్కడైతే వనరులు వస్తున్నాయో, ఎక్కడైతే అభివృద్ధి వస్తుందో, ఎక్కడైతే వాళ్ళు పని చేయగలుగుతున్నారో మనమందరం కూడా ఇక్కడే ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే అన్ని చేసుకుందాం, ఇక్కడే అన్ని సంపాదించుకుందాం, ఇక్కడే అన్ని సమకూర్చుకుందాం. అక్కడే కానీ దేవుడు అంటాడు అక్కడ ఉండొద్దు. హల్లెలూయా. నువ్వు ఉన్న ప్లేస్ నుంచి చేంజ్ చేయి, లేవు నువ్వు అక్కడ నుంచి. లేచినప్పుడు దేవుడు మార్గం తెరుస్తాడు. మార్గం తెరిచే దేవుడిని కలిగి ఉన్నాం. దేవుడికి వ్యతిరేకంగా ఉండి దేవుడిలో లేకపోతే హల్లెలూయా దేవుడు ఒకటే మాట చెప్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడు లేని జీవితాలు నాశనానికే దారి. దేవుడు లేని జీవితాలు బూడిదమయము. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. వీళ్ళందరూ కూడా తాము ఇష్టమైనవి చేస్తున్నామని వాళ్ళు నమ్ముకుంటున్నారంట. ఎవరిని? హల్లెలూయా దేవుడికి స్తోత్రం. కీర్తనలు 118వ అధ్యాయము 118వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. హల్లెలూయా దేవునికి మహిమ కలుగుగాక. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల మీద ఆధారపడ్డప్పుడు వారి యొక్క ప్రయత్నాలు అన్ని నిష్ప్రయోజనమైనవి, విఫలమైనవి. రాజులు వాళ్ళ అధికారంలో ఉన్నంతసేపు అధికారాన్ని చూపిస్తారు, కానీ తర్వాత వాళ్ళు కూడా నార్మల్ పర్సన్ లాగా అయిపోతారు. కానీ యెహోవాను ఆశ్రయించుట వలన నీ జీవితానికి కావలసిన ప్రతిదాన్ని దేవాది దేవుడు సమకూర్చి, దీవించి, ఆశీర్వదించి, విస్తరింపజేసి నీ బలము, నీ ధనము, నీ అందము, నీ అధికారము, నీ ఐశ్వర్యము అన్నింటినీ కూడా విస్తరింపజేస్తాడు. సమృద్ధితో నీ జీవితాన్ని నింపుతాడు. నీకు ఏదైతే కావాలో వాటన్నిటినీ దేవుని అద్ద నుంచి, ఎక్కడి నుంచి ఏది రాదు, వచ్చినా నిలబడు. దేవుని యొద్ద నుంచి ఏదైతే నీ దగ్గరకు వస్తుందో అది ఎవ్వరు నీ దగ్గర నుంచి తీసివేరు. శాశ్వత కాలం అది నీ దగ్గరే ఉంటుంది. దేవుడున్న ధనము, దేవుడున్న బలము, దేవుడున్న అధికారము, హల్లెలూయా దేవుడు ఏదైతే నీ జీవితానికి ఇస్తుందో వాటన్నిటినీ నీకు ఆయన ప్రేమించి ఇచ్చినప్పుడు అవన్నీ నీ దగ్గర నుంచి ఎవ్వరు తీసివేయడానికి అధికారము లేదు. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి స్తోత్రం. గొప్ప అద్భుతాచరికారం చేసి తండ్రి బిడ్డలు దీవించి ఆశించి కృప చూపించి గొప్ప ధన్యత దయచి నీ మహిమతో నింపుతున్న మన స్తోత్రాలు చెల్లిస్తుంటాయి. అన్ని రంగాల బిడ్డలను ఆశీర్వదించి దీవించు, సహాయం దయచి నీ కృపని కనికరం దయచేసిన మన స్తోత్రాలు చెల్లిస్తే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.